స్వామి, ఇందాకటిదాకా పిల్లలు, పేగుబంధాలు, స్నేహితులు, ప్రేమ బంధాలు, బంధువులు, బంధుత్వాలు అన్నీ ఉండాయి స్వామి. కాని ఇప్పుడు అవేవీ లేవు, దూరమైపోయి ఉండాయి. నాకు నా భర్తకి నేను తప్ప మాకెవ్వరూ లేరు స్వామి. మేమిప్పుడు అనాథలం, అందరూ ఉన్నా ఎవరూ లేని నిర్భాగ్యులం. స్వామి, ఇదే కళ్ళతో కన్నీళ్లను చూసుండాను, సంతోషాల్ని చూసుండాను. కష్టపెట్టినా బాధ పెట్టినా అంతా నీలేలే అనుకున్నానే తప్ప ఆనందం వచ్చిందని పొంగిపోలేదు, కష్టం వచ్చిందని నిన్ను నిందించలేదు. స్వామి, జీవితంలో ఎన్ని బాధలొచ్చినా చాలా ఓపిక భరించగలిగి ఉండాను. కానీ ఈ కష్టాన్ని భరించేది మాత్రం నా వల్ల కావట్లేదు స్వామి. గుండె పగిలిపోయేలా ఉండాది. స్వామి, నువ్వు ఉన్నావన్న భరోసాతో, నా పసుపు కుంకాలను నిలబెడతావన్న నమ్మకంతో బ్రతుకుతా ఉండాను స్వామి. నీకు చేతులెత్తి మొక్కుతా ఉండాను స్వామి. నా భర్తని కాపాడు స్వామి. ఆయన లేకపోతే నేను ఉండలేను స్వామి, ఉండలేను. మేడం, మీ మొర దేవుడు ఆలకించాడు. లాయర్ గారికి ఏ ప్రాబ్లం లేదు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. మీరు దండం పెట్టుకోవడానికి నేను దేవుణ్ణి కాదు, డాక్టర్ని. ఇట్స్ మై డ్యూటీ. మీరెళ్ళి లాయర్ గారిని చూడండి. డాక్టర్ గారు, స్వామి, స్వామి, నువ్వు చాలా పవర్ఫుల్ గాడివి. మా నాయన ప్రాణాన్ని కాపాడుండవు. చాలా థ్యాంక్స్ స్వామి, థ్యాంక్స్. మా జీవితంలో ముఖం చూపించొద్దు, వెళ్ళిపోమని చెప్పుండవు కదా. పోతా ఉండనా? నువ్వు జాగ్రత్తమా, నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. నాయన్ని జాగ్రత్తగా చూసుకో. అంటే నువ్వు చూసుకుంటావు అనుకో, కాకపోతే కొడుగ్గా చెప్పడం నా ధర్మం కాబట్టే చెప్తా ఉండను. మా పోతా ఉండను నాయన, పోతా ఉండను. బాయ్ బాయ్. మా నాయన, మిమ్మల్ని చూడకుండా, మీతో మాట్లాడకుండా ఉండడం అనేది నా వల్ల కాదు. మిమ్మల్ని విడిచిపెట్టిపోయేకి చాలా కష్టంగా ఉండదు. నా వల్ల కావడం లేదు. అయినా సరే నువ్వు పొమ్మని చెప్పుండవు కాబట్టి పోతా ఉండాను.